భక్తులు నీ బిడ్డలు వచ్చినటువంటి విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధతతో నాయన నీ యొక్క తండ్రి మరి సన్నిధానంలో ఉన్నటువంటి మనందరినీ కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి నాయన మరి అపవాది కలతలను నీ యొక్క తండ్రి శక్తితో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకారుడు తండ్రి, ఆలోచనకర్తవు, నీ వంటి వారు ఎవరూ లేరు ప్రభా. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మేమైతే ఆడలేము, ఆదరణతో నడిపించండి నాయన. మీ యొక్క బిడ్డలు అయినటువంటి మేమందరము కూడా ఆ మాటలను విని మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు సహాయం చేసి నడిపించుకోమని, ఈ యొక్క ప్రార్థన అంతట్లో మీరుండి శక్తి పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైనా దేవుని మాటలు మనము ప్రారంభించేటప్పుడు ఏదో ఒక అపవాది మనల్ని కలత పెడుతూనే ఉంటారు. కనుక మరి అటుప్రక్క ఇటుపక్క కూడా మీరు మనసును కట్టకండి. మరి మనము మనసును ఎక్కడ పెట్టాలండి? దేవుని మాటల మీద పెట్టుకున్నాం. దేవుని మాటల మీద మన మనసును పెట్టుకునేటప్పుడు దేవుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శిస్తాడు. దేవుని మాటలు ఎప్పుడు మనం వింటామో ప్రతి బిడ్డను కూడా దేవుడు దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మరి ఇక్కడ మనం చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాల్లో చూసినట్లయితే చాలా సార్లు మనం చదువుకున్నాం. కథ ఎంతమందికి తెలియదు, అందరికీ తెలుసు కదా కథ. ఇప్పుడు కథ చదివింది కదా పాప, చాలా చక్కగా చదివారు. వాక్యం చెప్పక్కర్లే, దాన్ని వివరించక్కర్లే, చక్కగా చదివింది. కనుక అది అందరికీ తెలిసినటువంటిదే. అవునా? ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. మంచిది. ఇక్కడ చూడండి, మన ఉత్తర ప్రత్యుత్తరాలు, దైవ పుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఆరోపించవలసినటువంటి మరి చెందవలసినటువంటి ప్రత్యక్షతములకు ఆభరణములతో దేవుడిని మనము కొనియాడినట్లు దేవుడు మనకు ఇక్కడ మరి చూపిస్తున్నాడు. కనుకనే ఇక్కడ మనం చూసినట్లయితే 27:14 వచనంలో చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నిలుచుకొను, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి మాటలను మన హృదయంలో మనము అమర్చుకోవటము ఎంతో శ్రేష్టకరమైనటువంటి విషయం. మరి ఇక్కడ మనము ధ్యాన భాగాన్ని అనేది మనం చాలా సార్లు చదువుకున్నాం, చాలా సార్లు మనము కథలు చెప్పుకున్నాం. దైవ సేవకులు ఎంతమందో చెప్పారు, ఈ కథలు ఎంతమందో చెప్పారు. కనుక ఈ రోజు దీనిని దేవుడు మరి మనకు ఎలా బోధించని ఉన్నాడో చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రప్రథముగా అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. ఇక్కడ గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎక్కడికి వెళ్తుందండి? ఆ చనిపోయినటువంటి పెనిమిటి గురించి ఎవరికి చెప్తుంది? ఎలీషాకు చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎలీషాకు చెప్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఎలీషాకు చెప్పేటప్పుడు ఎలీషా మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ప్రవక్తలలో ఉన్నటువంటి శిష్యులలో ఒకని భార్య. ఆ భార్య పేరు రాయబడలేదు, ఆ శిష్యుడి పేరు కూడా రాయబడలేదు. ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యుడు, ఎలీషా శిష్యుడు ఉన్నటువంటి ఎక్కువ పేరు మీకు తెలుసు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడి పేరు ఏం పేరు? గేహజీ. అలాగే ఇతను ఒక శిష్యుడు. ఇతడు ఎటువంటి వాడంటే చాలా భక్తిమంతుడు, చాలా ఉన్నతమైనటువంటి వాడు, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వాడు. మరి దేవుడు ఇతనికి ఎంతో ప్రేమించినటువంటి కుమారుడు. కనుక 57:57లో 1వ మాట ఉంటుంది, యెహోవా భక్తులు మాత్రం మరణము ఆయనకు విలువైనది అని ఉంటారు. 57:1లో
నీతి మంతులు నశించుట చూసి ఎవరు దాని మనస్సును పెట్టరు. దేవునికి స్తోత్రం. భక్తులైన వారు తీసుకుపోబడుతున్నారు. ఇక్కడ భక్తివంతమైనటువంటి ఈ యొక్క శిష్యుడు చనిపోయిన తర్వాత అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు, భార్య ఉంది, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు వయసులు చెప్పలేదు, చిన్న కుమారులే. మరి భార్య ఉంది. ఆ భర్త చనిపోవడం ఎంతో వాళ్ళు ప్రలాపించింది. ఎంతో చూపించిన తర్వాత ఆ రోజులలో దైవజనుడు ఇటువంటి పరిస్థితుల్లో ఆ శిష్యుడు మరి దేవుని యొక్క సేవలో నిమగ్నతగా నడిచేటప్పుడు ఆయన పోషణ లేదా పోషణ అయినప్పటికీ కూడా దేవుడు పోషిస్తాడు వాళ్ళే. కానీ మరి దేని నిమిత్తము వాళ్ళకి చిన్న అప్పులు తగిలాయి. ఆ పూర్వకాలంలో అప్పులు తగిలాయి అనుకోండి, వారి ఇంటి మీద వచ్చి దాన్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయేవారు. నువ్వు అప్పు తీర్చలేవు కదా, ఆ అప్పు తీరిందే నా దగ్గర పని అని హెచ్చరించి బలవంతంగా తీసుకెళ్ళి దీనికి అడ్డు లేదు. ఏ ప్రభుత్వాలు కూడా అది నిజమే అని న్యాయాన్ని తీర్చినటువంటి రోజు లేదు. ఎవరైతే అప్పు తీసుకున్నారో అప్పు తీర్చలేకపోతే ఆ మనిషికి ఈయన దగ్గర బాధ్యతగా ఉండి ఈయనకు సేవ చేయాలి. అటువంటి విధముగా ఇక్కడ భర్త చనిపోయాడు, అప్పులు కొన్ని ఉన్నటువంటి విధానం బట్టి ఇద్దరు కుమారులు ఉన్నారు కనుక మరి అప్పులు ఇచ్చినటువంటి వారు ఇంటికి వచ్చి ఇద్దరు కుమారులని మా దగ్గర పంపించి మీ అప్పు తీరిన వరకు కూడా మీ కుమారుల్ని మా దగ్గర సేవ చేయించుకుంటాం అని బలవంతం చేసేటప్పుడు ఏ తల్లికైనా చాలా ఇష్టం ఉంటుంది కదా, ఏ తల్లికైనా చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకనే ఇక్కడ అప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళింది. మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి అంతటా ప్రవక్తల శిష్యులలో ఇతని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని కొట్టుకుని పోటుకు వచ్చి ఉన్నారని మొదపెట్టగా ఎవరికి మొదలుపెట్టిందంటే చూడండి, సూనేని ఆ పట్టణస్థురాలు ప్రార్థన చేసుకున్నాం. ఆ పట్టణస్థురాలు కుమారుడు చనిపోతే బ్రతికించలేదా? కానీ ఈ శిష్యుల యొక్క బ్రతికింపు అంటే మరి ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, అది అపవిత్రాత్మ యొక్క ఏర్పాటు. ఆ బాలుడు చనిపోవటము అపవిత్రాత్మ వాళ్ళు దేవుణ్ణి మరిచిపోవాలని ఆ విధముగా వారి ఇద్దరు పెట్టింది కనుక చిన్న కుమారుని బ్రతికించాడు. ఇక్కడ చెప్పింది, అయా నీ శిష్యుడు ఎంత భక్తిగా వాడో, ఎంత ఉన్నతమైనటువంటి వాడో నీకు తెలుసు. ఆయన చనిపోయాడు. వాళ్ళు వచ్చారు వస్తారు కనుక మరి మా పరిస్థితులు బాగలేవు అని ఆయనకు విజ్ఞాపన చేసుకుంటుంది. ప్రజలాడుకుంటూ చెప్పేటప్పుడు ఏమన్నాడు, ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏది ఉన్నదో అది నాకు తెలియజెప్పమని గమనించాడు. ఇక్కడ నీ ఇంటిలో ఏముందమ్మా బాగా ఆలోచించాడు. నీకు నేనేం చేయాలి చెప్పు, నీ ఇంటిలో ఏముంది? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా సార్లు మనం నేర్చుకునేటువంటి పాఠం. నీ ఇంటిలో ఏముంది? ఆవిడ ఎవరు భార్య అండి? దేవుని యొక్క సేవకుని భార్య, దేవుని యొక్క సేవకుని కుమారుడు. గనుక ఎలీషా అడిగినటువంటి మాట, నీ ఇంటిలో ఏమి ఉన్నది అని అడిగేటప్పుడు ఆమె ఏం చెప్పింది? అందుకనే నీ దాసురాలు నైదు నా ఇంటిలో
నూనె కొండ ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం. నూనె కొండ ఒకటి నా ఇంటిలో ఉందండి, ఇంకేమీ లేదండి. అది చాలా సాదృశ్యమైనటువంటి మాట, చాలా సాదృశ్యమైనటువంటి మాట. ఆ నూనె కొండ పరిశుద్ధాత్మకు సూచన. నూనె కొండ దేనికి సూచన? సేవకుడు ఉండేటప్పుడు వారు దేవునికి మొరపెట్టుకుంటూ దేవునిలో జీవిస్తూ దేవునికి వారి ఆత్మ అర్పించినటువంటి ఇల్లు. ఆ ఇంటిలో మరి నూనె కొండ అంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవనకరమైనటువంటి ఆత్మ ఉంది. మనము అనేక దేవుని గుళ్ళకి వచ్చి విజ్ఞాపన చేస్తాం, దేవుని గుళ్ళకి వచ్చి సహాయం కావాలని కోరుకుంటాం. ఇక్కడ సహాయం కావాలని ఆ యొక్క సేవకురాలు భార్య వచ్చింది. మనం దేవుని యొక్క సహాయానికి ఇక్కడ అడుగుతాం. అప్పుడు దేవుడు అంటాడు, నీ ఇంటిలో ఏమి ఉందంటాడు. అంటే నీ ఇంటిలో ప్రార్థన ఉందా? నీ ఇంటిలో ప్రార్థన ఉందా? అలాగే తెలియజేశారు. నీ బలహీనత నుంచి నీ ఇంటిలో ఏముంది? అంటే మనం ఎలా ఉంటుందండి దేవుని దగ్గర? మన ఇంటిలో ప్రార్థన ఉందనుకోండి, మనకు తెచ్చారు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు. కనుకనే ఎలీషా గారు వెళ్ళేటప్పుడు వెంటనే ఆవిడ ఏమన్నది అంటే, నా ఇంటిలో ఏముందంటే అంటే ఏమన్నారు? 3వ వచనం చూద్దాం. అతడు మీరు బయటికి పోయి మీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద, ఇది చాలా చక్కనైనటువంటి పాఠం అండి. నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద నీవు సమర్థించగలిగినటువంటి పాత్రలన్నిటినీ ఎరవంటి తీసుకొని రా. తీసుకొని వచ్చి ఆ నూనె కుండ అన్ని కూడా ఆ పాత్రల నుంచి నీ నూనె కుండతో వాటిని అన్నిటిని నింపు. దేవునికి స్తోత్రం. నీ నూనె కుండతో వాటిని అన్నిటిని నింపు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఇదిగో నీకున్నటువంటి విశ్వాసమును బట్టి ఇరుగు పొరుగు ఎరుగు ఎదురు అందరికీ కూడా ఆత్మను వెలిగింపచేసి నీ యొక్క ఇంటిలోకి రక్షించుకో అంటే నీ సన్నిధిలోకి రక్షించుకో. వారందరికీ కూడా ఒక వెలుగుగా ఉంది, వెలుగుగా ఉంది. ఈ వెలుగుని వారి అందరికీ ప్రకాశించే అని ఈ రోజు మనకు చెప్తున్నాడు. ఆ రోజైతే నూనె కొండలు ఎన్నున్నాయి అన్ని కూడా నీ కుమారులతో తెప్పించిన తర్వాత ఏం చేయు? ఆ కుండలు ఈ నూనె కొండకు అని ఎలీషా గారు ఆమెతో హామీ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమారుడు, చిన్న కుమారుడు పిలిచింది, ఆయన కుండలు తీసుకురండి, ఇరుగు పొరుగు అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఊరికనేస్తారండి. కుండలు ఊరికనేస్తారా? ఎంతో బ్రతిమలాడాలా, దేవుని యొక్క ప్రేరేపణ ఉండాలి. కనుక కుండలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేటప్పుడు ఈవిడ కుండలో ఉన్నటువంటి నూనెని ఊపుతుంది. ఊపుతుంటే అది నూనె ఉంపిన వెంటనే ఈ నూనె ఏమవుతుంది? మరలా పొరిగి పొందుతుంది. మళ్ళీ వంపుతుంది. ఈ నూనె ఏమవుతుంది? పొరిగి పొందుతుంది. మళ్ళీ వంపుతుంది. నూనె మళ్ళీ పొందుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన జీవితాల్లో సాదృశ్యమైనటువంటి పాఠాలే. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా, మన హృదయంలో కూడా విశ్వాసం అనేది పొర్లు పొంగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. పొర్లు పొంగుతూ ఉండాలి. పొర్లు పొంగుతూ ఉండాలి, కానీ తరిగిపోకూడదు. దానికి సూచన మన విశ్వాసము పొర్లు పొంగుతూ ఉండాలి. మన ఆత్మలన్నీ కూడా దేవునికి ఇంపుగా ఉండాలి. అక్కడ పొర్లు పొంగుతూ ఉంది, ఆమె పోస్తూనే ఉంటుంది. కుండలు ఎన్ని తేవాలో అన్ని కుమారులు తెచ్చేసారు. ఇంకెక్కడా లేకుండా కుండలు ఎక్కడా దొరకలేదు. అమ్మా ఎక్కడ కూడా లేవు, మొత్తం అన్ని తెప్పిస్తాం అని చెప్పేటప్పుడు ఆమె ఇంటిలో ఆ తలుపు అప్పుడు తీసి చూస్తే మరి ఆమె పుష్టికరమైనటువంటి దీవెనలతో ఇల్లు నింపింది. సమృద్ధి అయినటువంటి ఆమెకు దీవెనలతో ఇల్లు నింపింది కదా. నాకెంకేం పర్వాలేదు, నాకెంకేం లోటు లేదు, పర్వాలేదులే అని ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తించింది అనుకున్నారా? అదే మనమైతే ఏం చేస్తాం?
దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఏది ఎందుకు తీస్తే గుడికి రావడం లేదంటే ఇంకేదో సరదాకి వెళ్ళిపోతాం. దేవా నాకు ఈ ఫలాంటి సమస్య ఉంది, తీర్చో అంటే నీతో ఏదో కొన్ని 1,00,000 2,00,000 లేకపోతే 50,000 10,000 దేవుడు ఇచ్చాడు అనుకోండి. అయ్యో దేవుని గుడికి వెళ్తాను, నేను దేవుని గుడిలోకి వెళ్ళి మొదటి దేవుడిని చూపిస్తాను, దేవుడికి చెప్తాను, దేవునికి సంభాగమో లేకుంటే నా ఆత్మనో ఇస్తాను అనే మనసు మనకు ఉంటుంది. వెంటనే ఏం చేస్తారంటే డబ్బులు పట్టుకుని ఇష్టం వెళ్ళిపోతారు. కానీ ఈవిడ అలా చేయండి. ఈవిడ ఏం చేసిందంటే చిన్నగా ఎక్కడికి వెళ్ళింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, నువ్వు చెప్పినట్టు చేశాను కనుక నా ఇంటి నుంపుగా మరి నూనె కుండలు ఉన్నాయి, విపరీతమైనటువంటి ఐశ్వర్యం వల్ల పొంగిపోలేదు. ఇప్పుడు నీ చిత్తాన్ని నేను పాటించబోతున్నాను అని చెప్పేటప్పుడు ఇలా మనం వెళ్ళు, నువ్వు ఆ నూనెను అమ్మేసిన తర్వాత అప్పులు తీర్చగా ఇంకా ముగిసేది నువ్వు ఆ మిగిలిన నూనెతో నువ్వు నీ కుమారుడు దేవునికి స్తోత్రము కలిగి అని దేవుని యొక్క మాటతో బలపరిచాడు. ఎలీషా దైవజనుడు, ప్రవక్త ఆయన శిష్యుడు చనిపోయాడు. చనిపోయినటువంటి ఇల్లు అద్భుతముగా ఆశీర్వదింపబడింది. ఆశీర్వదింపబడే కాక జీవము కలిగినటువంటి ఆ ఇల్లుకి ఐశ్వర్యంతో పెరిగింది. అప్పులు తీసుకుంది. తన కుమారులకి జీవితాంతం కూడా పోషణార్థమైనటువంటి మంచి మార్గాన్ని ఏర్పరచుకుంది. దైవజనుడైనటువంటి ప్రవక్త దగ్గరకు వెళ్ళి ఆమె కోర్టు తీసుకుంది. స్త్రీలారా, పురుషుడికి స్త్రీలకి చెందినటువంటి మాట మనము దేవుడి దగ్గరకు వచ్చి ఎంతవరకు మన యొక్క సమస్యలను తీర్చుకోగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఆత్మతో ఆరాధించే వారు ఎటువంటి పరిస్థితులు కూడా లోటు ఉండదు. ఇప్పుడు మీరు వచ్చినటువంటి మన యొక్క గృహములలో ఆశీర్వాదాలు ఉన్నారు. అందరూ కూడా దేవుని తట్టుకుంటున్నారు కనుక దేవుడు మన తట్టు చూస్తుంటాడు. ఈ రోజు లక్ష్మీ గారు పెట్టినటువంటి ప్రార్థన ఫలితం మన అందరి ప్రార్థన వలన వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వాదంతో ఆ నూనె పొందినట్టు కుటుంబాన్ని పొందనుగా 107:19 కష్టకాలముందు వారు యెహోవాకు మొర్రపెట్టి దేవునికి కష్టకాలముందు దేవునికి మనం మొరపెట్టలేదా కనుక ఎప్పుడైతే మనం ఆత్మతో మొరపెడతామో దేవుడు వారిని ఆపదలో నుంచి, కష్టంలో నుంచి విడిపించును. మన లక్ష్మీ గారి కుటుంబానికి ఆశీర్వాదానికి నేను వేరే వారి త్వరగా చూసినట్లయితే కీర్తన 116 చూసినట్లయితే ఎక్కువ సాధువులు లేదంటే తన కట్టు చూసినటువంటి వారందరూ కూడా ఏ ఒక్క చలనం లేకుండా కనుక దేవుడు సాధువులను కాపాడేవాడు. నేను కృంగి ఉండగా ఆయన రక్షించిన మన కృంగుదలలో, మనకున్నటువంటి సమస్యలలో ఆయన మనల్ని రక్షిస్తారు. ఎప్పుడు మన సాధువు ఉంటే ఆ సాధువు కుటుంబంలో మనకు కూడా దేవుడు 4:18 పట్టపగలు వరకు నీతిమంతుల మార్గము అంతకంతకు స్తోత్రం. మరి పట్ట పగలు ఏది వచ్చి తేజరిగినట్టు దేవుని అంతకంతకు 8:5 చూసినట్లయితే ధర్మము ఆచరించే వారికి ధర్మము ఆచరించే వారు దేవుని వారికి సమయం వచ్చినప్పుడు న్యాయము జరుగులేదు, జ్ఞానులు నాకు న్యాయం జరుగుతుంది అని నీటిని పట్టుకొని వెంటనేటువంటి వారు ఎంతో మంది నుండి నేను యెహోవాకు మొరపెట్టి
ఎత్తితిని. విశాలతలమందు యెహోవా నాకు జవాబిచ్చాడు. ఎందుకు అంటే డబ్బులు నేను మహాభయంకరమైనటువంటి భరించేటువంటి బాధలతో ఇరుకు అంటే ఉంటే దేవుడు విశాలతను ఏర్పరిచాడు. ఇక్కడ భార్య ఇరుకులో పడింది, కష్టంలో పడింది. ఆ కష్టాలే ఇరుకు పడేటప్పుడు దేవుని యొక్క సేవకునికి మొరపెట్టింది. ప్రార్థన చేసుకుని దేవుని సేవకునికి మొరపెట్టింది. దేవునికి సేవకుడు ఏం చేశాడంటే ప్రార్థన చేసి అవన్నీ విశాలపరిచాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి అపవాదంలో ఉన్నాం. మరి అపవాదం పెట్టినటువంటి స్థితిలో కష్టాలలో ఉన్నాం. లేదంటే అపవాది గుణాలు వీటికి విడుదల కావాలంటే దేవునికి మన ఆత్మను సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి దేవుడి దగ్గర అద్భుతమైనటువంటి మాటలు 20:40 చూసినట్లయితే ఇక్కడ ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ స్థలమునందు దేశములో ఉన్న ఇశ్రాయేలీయులందరూ నాకు సేవ చేయరు. ఎప్పుడని అందరికీ దేవుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు అప్పగించేటప్పుడు బిడ్డలందరూ ఏం చేయాలి? దేవునికి గట్టి చెప్పరేటి అందరూ కూడా మనము దేవునికి సేవ చేయాలి. అదే శుభవార్త. అనేక ఆత్మలను మనం సన్నిధానంగా నడిపించాలి. ఇంతగా దైవజనుడు చెప్పారు. చెప్పారు వాగ్వాదంలో మాటలు చాలా చక్కని మాటలు దైవజనులు చెప్పారు. అయ్యా మీ మనుషులు ఏం మార్చలేదు, నేను మంత్రాలు కాదు, సినిమాలు కాదు, మనుషులు మార్చలేదు. కానీ మనుషులకి మంచి మార్గము మేము చెప్తున్నాం. వాళ్ళు మరిచిపోతే మాకపోతే వారి దారి వారితే మా దారి మాది, వారి దారి వారితే మా దారి మాది. కానీ మేము మనుషుల్ని చంపేయలేదు, మనుషుల్ని జీవింపచేయడానికి ప్రయత్నించాం. ప్రమాదంలో ఇరుక్కుపోయినటువంటి వారిని ముందుకు చూస్తున్నాం. చాలా మంది నశిపోతున్నటువంటి వారిని తనకి రక్షించడానికి వచ్చినటువంటి మా దేవుని యొక్క నిజ స్వరూపము మేము బయలుపరుస్తున్నాం. బయలుపరచడం అనేక మంది చెడు అలవాట్లతో నశించిపోతున్నారు, గుండెని కలిపి చచ్చిపోతున్నారు, నానా విధమైనటువంటి అవిచారాలతో అదిమిపోతున్నారు. వారందరినీ కూడా మీరు రక్షిస్తున్నాం. అందుకే ఆ దైవజనుడు అక్కడ వాగ్వాదం చేసినటువంటి వారితో చెప్పిన ఇది ఏ కాలం అండి? అంచనాలకు కనుక వాళ్ళు అపవాది వాళ్ళలో గట్టి ఉన్నారు కనుక ఆ బ్లడ్ వాదిస్తూనే ఉంటారు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఇటువంటి పరిస్థితుల్లో కూడా మంచివారిగా మార్చడానికి చూస్తున్నారు. అంత మంచివారిగా మార్చి వారిని కూడా రక్షించడానికి చూస్తున్నారు. కఠినమైనటువంటి మూర్ఖులు, కఠినమైనటువంటి భయంకరమైనటువంటి అపవాది సంకల్పంతో నింపుకున్నటువంటి వారు నరకానికి వెళ్ళకూడదు, వాళ్ళు మారాలి అని మన దైవజనులందరూ కూడా ఎంతో చక్కగా మాటలు వాళ్ళు చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయుధములను బట్టి మనం దేవునికి సంపూర్ణమైనటువంటి సేవలను నడుచుకోవాలి. ఎప్పుడైతే అటువంటి సేవలను నడుచుకుంటామో ఇక్కడ మనం చూసినట్టయితే 36:29 చూస్తే మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు అరువు ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి స్తోత్రం. ఇది ఎప్పుడైతే మీకు ఏ రోజు ధాన్యమును మీ ఇంట్లో పుష్కలమైనటువంటి ధాన్యం ఉంటాయి, బియ్యం ఉంటాయి, పుష్కలమైనటువంటి ఆహారం ఉంటాయి. మీకు బరువు మాత్రం రానిగా గనుక అటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప హామీని మనం పొందుకోవాలి కదా. చివరమాట మీకు సామెతలు 14:24 అర్థమాట. ఇది దేవుని యందు భయభక్తులు
కలిగి జీవపు ఊట. మరణ పాఠంలో నుంచి దేవునికి స్తోత్రం. మరి కీర్తన 34 యెహోవా యందు భయభక్తులు గలవారు దేవునికి స్తోత్రం. అదే విధంగా ఈ మాట గమనించండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే అది మరణ పాఠముల నుంచి కావాలి కదా. దేవుని బిడ్డలారా, మరి మనం ఎన్ని అపవాది కలతలు వచ్చినా వాటిని అన్నిటిని కూడా పోషిస్తూ మనము దేవునికి అంగీకారంగా దేవునికి పరిశుద్ధుడైన మా తండ్రి, ఇక్కడ మీరు వర్తమానం పట్ల ఉన్నాం. ఈ క్షణమంత ప్రభా లక్ష్మి గారు నిన్ను ఎన్ని సంవత్సరంలో పెట్టాం భక్తిగా జీవిస్తుంది, నమ్మకముగా తండ్రి నీ ఆమెలోకి వస్తుంది, నమ్మకముగా నిన్ను స్తుతిస్తుంది ప్రభా. గనుక ఆమెను తండ్రి ఈ గ్రామంలో అందరూ ఆశ్చర్యం పొందుకునేలాగా ఆమెను హెచ్చింప చేయండి ప్రభా. ఇక్కడ నీ సేవకురాలు భార్యను ఏ విధముగా హెచ్చింప చేసావో అట్టి విధము కంట బహుగా హెచ్చింప చేయడమే కాక తన కుటుంబాన్ని, అన్నదమ్ములను, వదిలను, మరదలను, సమస్తమైన కుటుంబాలు అందరినీ కూడా ఆశీర్వదించాడు. చనిపోయినటువంటి తన యొక్క కుటుంబానికి అంతటికి కూడా ఆత్మలకు శాంతిస్తున్నావు ప్రభు. స్తోత్రాలు నాయన. ప్రార్థన దూపం కుమార్తెకు కంచిగా ఉంచి మీరు గంత పొందుకోండి. ఈ మాటలు విన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి నాయన. అద్భుతమైనటువంటి నీ యొక్క ప్రేమను మేమందరము పొందుకునేటట్టు మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ జీవించున్నాం. ఏర్పడుతున్నాము మరి మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సమయం